హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేప్పటికి ఫామ్స్ అండి. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనం లేబుల్ అనేటువంటి ఒక ట్యాగ్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాము. లేబుల్ ఫర్ అన్న దాని దగ్గర నేను ఇక్కడ నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. నేమ్ అనేది ఎంటర్ చేసుకొని ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది ఇచ్చుకుంటాను. నేను ఇన్పుట్ టెక్స్ట్ అనేది అలాగే ఉంచండి. ఇక్కడ నేమ్ అనేది అవసరం లేదు ఇది. సో మనం అంటే ఇక్కడ ఐడి అని ఉంది కదా, ఐడి ప్లేస్లో నేను ఇక్కడ ఆల్రెడీ లేబుల్ ఫర్ నేమ్ అని ఇచ్చాను కాబట్టి సేమ్ అదే ఇస్తాను ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ప్లేస్ హోల్డర్ అంటాను. ప్లేస్ హోల్డర్ ప్లేస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం అని ఇస్తాను. ఆ తర్వాత ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది షో చేయడం కోసం నేను ఇక్కడ రిక్వైర్డ్ అని చెప్పేసి నేను ఇస్తాను. ఓకే, సో ఒకసారి ఇప్పుడు దీన్ని నార్మల్గా శాంపుల్గా మనం ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను అక్కడ లేబుల్ ఫర్ నేమ్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్లో సుబ్రహ్మణ్యం అని వచ్చింది. అంటే ఏంటంటే ఇది ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా ఒక నేమ్ అనేది మనం చూపిస్తున్నాం అన్నమాట. జనరల్గా ప్లేస్ హోల్డర్ అనేది దేనికోసం వాడతారు అంటే ఆల్రెడీ నాకు వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి రివర్స్ చేస్తున్నాను. మనం ఎటువంటి నేమ్ అనేది అక్కడ మనం ఎంట్రీ చేయాలి అంటే ఫాదర్ నెంబర్ లేదా ఒక మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి, లేదంటే ఒక ఈమెయిల్ ఐడి అనేది ఏమన్నా ఎంట్రీ చేయాలా అన్నది ఒక ఎగ్జాంపుల్గా ఒక షో చేయడం కోసం అని చెప్పేసి మనం ప్లేస్ హోల్డర్ అనేది యూస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఐడి వచ్చేసి దానికి ఏంటంటే నేను ఎప్పుడైతే కనుక నేను నేమ్ అన్న దాని మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ నేమ్ మీద ఈ యొక్క నేమ్ అని ఉంది కదా, ఈ నేమ్ అనేటువంటి దీని మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నా ఆటోమేటిక్గా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ ఇన్పుట్ మీద నాకు ఎనేబుల్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే లేదు నేను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అన్నది దగ్గర నేను తప్పుగా ఎంటర్ చేశాను అంటే ఎన్ఎంఈ అని పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను, ఇప్పుడు అది నాకు ఎనేబుల్ అవ్వదు. సో ఇదనమాట ఈ యొక్క ఐడి అనేది ఇక్కడ ఈ విధంగా మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి. సో ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతవరకు డౌట్ అయితే ఏం లేదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ది వచ్చేసేపాటికేనంటే ఇప్పుడు సేమ్ నేను దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటాను. కాపీ పేస్ట్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ మళ్ళీ ఎంట్రీ చేసుకుంటాను అనమాట. సేమ్ నాకు మళ్ళీ అదే ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ నేను క్యాండిడేట్ నేమ్ అని ఇస్తాను. నేను క్యాండిడేట్ నేమ్ ఇక్కడ వచ్చేపాటికి అంటే ఫాదర్ నేమ్ అని ఇస్తాను. నేను ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేపాటికి వేరే నేమ్ ఇంకోటి ఇస్తాను, లైక్ శ్రీనివాసరావు అని ఇస్తాను. ఐడియా అనేది ఎప్పుడు కూడా కొంచెం యూనిక్గా ఉండేలా చూసుకోండి. నేను ఆల్రెడీ అక్కడ నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి సో ఇక్కడ నేను ఎఫ్ డాట్ అని ఇస్తాను. సేమ్ ఇక్కడ నేను ఏదైతే ఇచ్చాను ఐడి దగ్గర సేమ్ అక్కడ లేబుల్ ఫర్ దగ్గర కూడా సేమ్ అనేది ఉండాలన్నమాట. ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా సరే అది మీకు వర్క్ అవ్వదు అక్కడ, అంటే తీసుకుంటుంది కానీ కాకపోతే ఏంటంటే అది మనకి లేబుల్ అనేది పర్ఫెక్ట్ వర్క్ అవ్వదు. అంటే
ఇక మళ్ళీ మీరు టైప్ చేసుకుంటే ఇన్పుట్లోనే టైప్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇంకా టెక్స్ట్ మీద మీరు కనుక ఏమన్నా సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసినా సరే అది మీకు ఎనేబుల్ అవ్వదు. అటువంటి ఒక ఆప్షన్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు ఐడి అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే మదర్ నేమ్ కోసం కూడా ఇచ్చుకుంటాను నేను. మదర్ నేమ్ కూడా ఏంటంటే ఇక్కడ నేను మదర్ నేమ్ అని చెప్పేసి ఇస్తాను నేను. ఇక్కడ నేను యూనిక్గా ఇచ్చుకోవాలి కాబట్టి డాట్ అని ఇచ్చుకుంటాను. సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చేస్తాను నేను. డాట్ అని నేను ఇక్కడ ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం 3 క్రియేట్ అయినాయండి. ఫస్ట్ది వచ్చేపాటి క్యాండిడేట్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, అండ్ తర్వాత మదర్ నేమ్, అండ్ దీని తర్వాత వచ్చేపాటికి ఏంటంటే ఈమెయిల్ ఐడికి కూడా నేను ఇంకొకటి క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేపాటికి ఈమెయిల్ అని ఇస్తాను నేను, నేమ్ తీసేసి. టెక్స్ట్ అలాగే ఉంచేసండి, ప్రాబ్లం లేదు. కాకపోతే లేబుల్ ఫర్ ఇక్కడ ఈమెయిల్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఐడి కూడా మారుతుంది. అప్పుడు ఈమెయిల్ అనే పెట్టాలి. అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేపాటి ప్లేస్ హోల్డర్లో ఈమెయిల్కి నేమ్ అనేది తీసేద్దాము. ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ sub123@gmail.com అని ఇద్దాము. సో ఓకే, ఇక్కడ వచ్చేపాటికి మదర్ నేమ్ కూడా ఒకసారి మార్చేద్దాము. వేరే నేమ్ ఇంకోటి ఇద్దాము. ఓకే, సో ఇది వచ్చేపాటికి ఈ మెయిల్ ఐడికి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మొబైల్ నెంబర్. సేమ్ మనం దేనికైనా సరే ఈ లేబుల్ అండ్ ఇన్పుట్ అనేది కామన్గా వాడతాము. కాకపోతే ఏంటంటే దాంట్లో టైప్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా మనకి ఫామ్ అనేది వర్క్ అవుతుందండి. సో ఓకే, ఇక్కడ లేబుల్ ఫర్ నేమ్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను నెంబర్ అని నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా నేను మొబైల్ నెంబర్ అని టైప్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి నెంబర్ అని ఇచ్చుకోవాలండి. నెంబర్ అని ఇచ్చుకుంటేనే అది మీకు వర్క్ అవుతుంది. టెక్స్ట్ అని ఇస్తే మళ్ళీ టెక్స్ట్కి అది సపోర్ట్ చేయదు. సో ఇక్కడ నేను లేబుల్ ఫర్ నెంబర్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఐడి కూడా నేను నెంబర్ అనే ఇచ్చుకుంటాను. ప్లేస్ హోల్డర్లో సుబ్రహ్మణ్యం అని ఉంది కాబట్టి నేను దాన్ని తీసేస్తాను. +911234567890. ఒక రఫ్గా నేను ఒక చిన్న నెంబర్ శాంపుల్ ఒకటి ఇచ్చాను నేను. ఓకే, అండ్ ఇంతవరకు ఎలా ఉంది అంటే ఒకసారి మనం అవుట్లుక్ చూద్దాం. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేప్పటికి క్యాండిడేట్ నేమ్ వచ్చింది, ఆ తర్వాత ఫాదర్ నేమ్ వచ్చింది, ఆ తర్వాత మదర్ నేమ్ వచ్చింది, అండ్ ఈమెయిల్ వచ్చింది, మొబైల్ నెంబర్ కూడా వచ్చింది మనకి. అండ్ కానీ ఎందుకని ఈ పక్కనగా వచ్చినాయి కొంచెం కింద వచ్చుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం బిఆర్ అని ట్యాగ్ అనేది యూజ్ చేసుకున్నాం. బిఆర్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ నేను చెప్పాను ఓల్డ్ వీడియోలో కూడా. బిఆర్ అంటే బ్రేక్ అని అనమాట. సేమ్ ఇక్కడ కూడా నేను అదే యూజ్ చేస్తాను, బిఆర్ అని. ఇక్కడ కూడా సేమ్ అదే యూజ్ చేస్తాను, బిఆర్ అని. ఇక్కడ కూడా సేమ్ అదే బిఆర్ అనేది ఇచ్చుకుంటే బ్రేక్ అనేది మనకి కొంచెం క్లారిటీగా ఉంటుంది చూసేటప్పుడు, విజిబిలిటీ అనేది.
అవుట్లుక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది ఎలాగైతే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి కూడా అది ఏ విధంగా అయితే గ్యాప్ అనేది వచ్చిందో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేపట్టి నేనేం చేస్తానంటే, అండ్ ఇప్పుడు నాకు మొత్తం దగ్గర దగ్గర 5 ఎంట్రీస్ దాకా వచ్చినాయి. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు. అండ్ దీని తర్వాత వచ్చేపాటికి నేను అడ్రస్ కూడా ఇచ్చుకుంటాను అనమాట. అడ్రస్ కూడా సేమ్ ఇంచుమించుకి ఇదేనండి. ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తాను నేను. సింగిల్ బ్రేక్ ఇచ్చినా సరే అది వర్క్ అవుతుంది. కాకపోతే అంటే డబుల్ బ్రేక్స్ ఇస్తానంటే ఇంకొంచెం గ్యాప్ అనేది పెరుగుతుంది అంతేనండి. సింగిల్ బ్రేక్ అనేది ఇచ్చుకోవచ్చు, డబుల్ బ్రేక్ అనేది సరే ఇచ్చుకోవచ్చు. అది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేపాటికి ఇప్పుడు నేను అడ్రస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సేమ్ లేబుల్ మళ్ళీ తీసుకుంటాను నేను. లేబుల్ తీసుకొని ఇక్కడ నేను అడ్రస్ 1 అని పెడతాను. వెయిట్. ఓకే, అడ్రస్ 1 అనేది నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది కూడా నేను ఇక్కడ తీసేస్తాను. నేను టెక్స్ట్ అనే ఉంచాలి మ్యాక్సిమం. నేమ్ అనేది అడ్రస్ 1 అనే ఇస్తాను నేను. అడ్రస్ 1 అనే ఇచ్చాను నేను. అడ్రస్ 1కి బదులు కొన్ని ప్రజెంట్ అడ్రస్ పెడితే బాగుంటుందేమో కొంచెం. ప్రజెంట్ అడ్రస్ దీనికి ఎటువంటి ప్లేస్ హోల్డర్లు కానీ ఏమీ వద్దు, తీసేద్దాం. సరే, లేదు ఏమన్నా ఇచ్చుకోవాలన్నా కానీ ఇచ్చుకోవచ్చు, అవసరం లేదనుకుంటే కానీ తీసేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి కూడా వచ్చింది, దాన్ని కూడా మనం కిందకి జరిపేసుకున్నాం. అంటే ఇక్కడ వచ్చేప్పటి నేను బిఆర్ అనే ట్యాగ్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేప్పటికి అడ్రస్ 2 అని పెడతాను నేను. ఇక్కడ వచ్చేపాటికి పర్మనెంట్ అడ్రస్ అని పెడతాను. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని శాంపుల్ రన్ చేసి చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ వచ్చింది, పర్మనెంట్ అడ్రస్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ నార్మల్గా ఇంకేమేమి ఉంటాయి అని కనుక మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు నేను చేసేది ఇది ఒక నార్మల్ కాలేజ్ ఇంజనీరింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంట. అంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్కి అప్లై చేసుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఆ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా తన యొక్క శాంపుల్ నార్మల్ యొక్క డీటెయిల్స్ ఏమేమి ఇస్తాడు అంటే, దాని విధంగా మనం ఇక్కడ ఒక శాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి తను ఇంకేం క్వాలిఫై ఉంటాడు, క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే తను 10th పాస్ అయి ఉంటాడు, లేదు ఇంటర్ ప్లస్ దానికి ఈక్వాలెంట్గా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా పాస్ అయి ఉంటాడు. కాబట్టి మనం ఇప్పుడు వాటికి సంబంధించినవి ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, సేమ్ ఇలాగే ఫీల్డ్స్ అనేవి ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్ అని ఇస్తాను. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, కొంచెం మారుతుంది. ఇక్కడ వచ్చేపాటికి వేరే ట్యాగ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ లేబుల్ ఫర్ ఆల్రెడీ తను ఏదో ఒకటి క్వాలిఫై ఉంటాడు కాబట్టి నేను క్వాలిఫికేషన్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్
క్వాలిఫికేషన్ అని ఇచ్చి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, సెలెక్ట్ అంటాను. సెలెక్ట్ నేమ్ దగ్గర వచ్చేపాటికి ఏంటంటే సేమ్ నేను ఇక్కడ కూడా ఏం చేస్తాను, నేను క్వాలిఫికేషన్ అనే ఇస్తాను ఇక్కడ కూడా. లేబుల్ ఫర్ ఐడి దగ్గర కూడా క్వాలిఫికేషన్ అని ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి అంటే ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. మనం ఆప్షన్కి మళ్ళీ ఇక్కడ ఇంకో ట్యాగ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఆప్షన్ వాల్యూ దగ్గర అంటే ఇక్కడ మనం వాల్యూ దగ్గర ఏదైతే ఇస్తామో సేమ్ అదే మీకు బ్యాక్ ఎండ్లో కూడా అదే స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చేపాటికి ఏంటంటే జనరల్గా ఇప్పుడు నేను ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో నేను ఏదైతే ఇస్తానో అది నాకు రిజిస్ట్రేషన్ పేజ్లో అది నాకు విజిబుల్ అయ్యి ఉంటుంది. కానీ అక్కడ నాకు సేమ్ అదే బ్యాక్ ఎండ్లో కూడా స్టోర్ అయి ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సేమ్ ఇక్కడ నేను ఏదైతే ఇచ్చుకుంటానో ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో నేను ఏదైతే ఇస్తానో ఎలిమెంట్ ప్లేస్లో ఈ యొక్క ఈ వాల్యూ దగ్గర కూడా సేమ్ అదే ఇచ్చుకుంటాను. అప్పుడు నాకేంటంటే కొంచెం బ్యాక్ ఎండ్లో కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా అది స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఎస్ఎస్సి అని ఇస్తాను. సో ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఇక్కడ నేను ఎస్ఎస్సి అనే ఇస్తాను అనమాట. నేను మళ్ళీ దీన్ని ఇక్కడే నేను కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఇస్తాను. నేను ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఏదైనా ఓపెన్ 10th అని పెడతాను నేను. ఎందుకంటే కొంతమంది డిస్టెన్స్లో కూడా చదువుకొని ఉంటారు కాబట్టి ఓపెన్ 10th అని పెట్టాను కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి అంటే నేను పర్సంటేజ్ అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. ఈ యొక్క పర్సంటేజ్ అనేది నేను ఎక్కడ ఇస్తాను అంటే సేమ్ ఇక్కడ మనకి సెలెక్ట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ అక్కడే ఇచ్చుకుంటాను నేను కూడా. ఈ యొక్క పర్సంటేజ్ అనేది దాని కింద ఇస్తాను నేను సరిగ్గా. మనం ఇచ్చేది నంబర్ కాబట్టి పర్సంటేజ్ అనేది నంబర్ అని ఇస్తాను. ఇక్కడ నేమ్ అనేది తీసేస్తాను నేను. ఐడి కూడా అవసరం లేదు నాకు. అండ్ ఇక్కడ వచ్చేపాటికి అంటే నేను ప్లేస్ హోల్డర్ ఇస్తాను అన్నమాట. ప్లేస్ హోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళకి కనిపించాలి కాబట్టి నేను ఒక 98% అనేది నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేపాటికి రిక్వైర్డ్ అని చెప్పేసి ఇస్తాను నేను. రిక్వైర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా ఎంట్రీ అనేది వేయాలి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ సిగ్నల్ చూపిస్తుంది. అది ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయకుండా గబాలన సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఒక ఫీల్డ్ అనేది ఇంకా ఎంటీగా ఉంది, ఇది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి అని చెప్పేసి మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఒకసారి దీని వరకు శాంపుల్గా ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అంటే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ నాకు ప్రజెంట్ అడ్రస్ వచ్చింది, పర్మనెంట్ అడ్రస్ వచ్చింది, క్వాలిఫికేషన్ వచ్చింది, ఎస్ఎస్సి వచ్చింది, దాని యొక్క పర్సంటేజ్ కూడా వచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే ఇది
పర్మనెంట్ అడ్రస్ పక్కన వచ్చేసింది. అది ఆ పక్క నుంచి యువతలకి రావాలంటే ఇక్కడ నేను దీనికి వచ్చేపాటికి ఇక్కడ బ్రేక్ అనేది ఇచ్చుకోవాలి. మళ్ళీ నేను బ్రేక్ అని కొట్టేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం 3 పక్క పక్కనే వచ్చాయి. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సేమ్ దీన్ని మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటాను నేను మళ్ళీ. కాపీ చేసుకొని నేను దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేపాటికి మళ్ళీ నేను బ్రేక్ అనేది ఇచ్చుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేపాటికంటే క్వాలిఫికేషన్ కాకుండా నేను ఎంటర్ అని ఇస్తాను నేను. ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఎంటర్ ఆర్ ఈక్వలెంట్. ఈక్వలెంట్ అన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి అంటే ఇక్కడ వచ్చేపాటికి ఇంటర్కి సంబంధించింది రావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇంటర్ అని టైప్ చేస్తాను నేను. ఇక్కడ కూడా అంతే, ఇంటర్మీడియట్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ వచ్చేపాటికి ఓపెన్ 10th అనేది తీసేసి నేను డిప్లొమా అని ఇస్తాను. డిప్లొమా అనేది నేను ఇక్కడ కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను నేను. సో పర్సంటేజ్ అనేది కూడా మనం ఎంట్రీ అనేది చేసుకోవాలి కాబట్టి సేమ్ దాన్ని నేను అలాగే ఉంచేసాను. ఒకసారి దీని వరకు ఫ్రెష్గా ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఎస్ఎస్సి మీద నేను టైప్ చేశాను, నాకు 10th లేదంటే ఓపెన్ 10th ఎస్ఎస్సీనా అని చెప్పేసి ఇలా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీద సెలెక్ట్ చేశాను. డిప్లొమా అనేది కూడా నాకు ఇలాగే వస్తుంది. ఒకవేళ నాది పర్సంటేజ్ అంతా ఒకవేళ 85% అనుకుంటే కనుక అది కూడా నేను ఏంటంటే టైపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసేపాటికి ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సేమ్ దీనికి కూడా అంటే ఇక్కడ బ్రేక్ అనేది ఒకటి ఇద్దాము. వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు కాబట్టి సో ఇక్కడ నేను వచ్చేపటికంటే బ్రాంచ్ నేమ్ అంటాను నేను. ఇక్కడ కూడా అంతే సేమ్ బ్రాంచ్ నేమ్ అని ఇస్తాను నేను. ఇక్కడ కూడా అంతే సేమ్ నేను బ్రాంచ్ నేమ్ అని ఇస్తాను. ఇక్కడ కూడా సేమ్ అక్కడ నేను లేబుల్ ఫర్ ఏదైతే ఇచ్చానో సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చుకుంటాను నేను.
బ్రాంచ్ నేమ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఎస్ఎస్సికి బదులు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అని నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను నేను. తర్వాత ఇక్కడ వచ్చేపాటికి అంటే ఓపెన్ 10th అని ఉంది కాబట్టి దాన్ని తీసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను సివిల్ అని నేను ఇక్కడ టైప్ చేస్తాను నేను. మొత్తం దీని అంతటిని కూడా కాపీ చేసుకొని సివిల్కి ఒకటి వచ్చింది అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంకోటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సివిల్ అన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మెకానికల్ అంటాను. అంటే ఎంఈ మెకానికల్, ఇక్కడ కూడా మెకానికల్ అని ఇస్తాను. సేమ్ అక్కడ మీరు ఆప్షన్ వాల్యూ దగ్గర ఏదైతే ఇస్తున్నారో సేమ్ అదే ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఒకవేళ లేదు కాదు వేరేది ఇచ్చుకున్నారంటే కనుక అది సోర్స్ అనేది మీరు అక్కడ వేరే నేమ్ ఇచ్చి ఇక్కడ ఇంకో నేమ్ ఇస్తే ఏమవుతుంది ఏంటంటే అది బ్యాక్ ఎండ్లో వేరేలాగా స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇచ్చి ఇక్కడ నేను ఆప్షన్ వాల్యూలో సివిల్ ఇచ్చి ఇక్కడ నేను మధ్యలో మెకానికల్ అని ఇస్తానంటే అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చూసే వాళ్ళకైనా సరే తర్వాత. సో కాబట్టి నేను ఆ ఇబ్బంది అనేది లేకుండా చూసుకుంటేనే బెటర్ మనకి. ట్రిపుల్ ఈ అని చెప్పేసేస్తున్నాను నేను. నెక్స్ట్ది వచ్చేపాటికి ఈసీ. సో మా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది అవసరం లేదు, తీసేస్తాను నేను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం మనం. బ్రాంచ్ నేమ్ వచ్చింది సిఎస్సి. ఏ కోర్స్ కావాలి, సివిలా లేదంటే మెకానికలా లేదంటే ట్రిపుల్ ఈనా లేదంటే ఈసీఈనా. సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ అనేవాళ్ళు జాయిన్ అవుతారు. సో అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్లో చాలా రకాల బ్రాంచెస్ ఉంటాయి. లైక్ ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసీ ఉంటుంది అండ్ ఆ తర్వాత డిప్లొమాలో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఇటువంటి కొన్ని బ్రాంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఇంకొక ఇన్పుట్ ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసేస్తున్నాను నేను. నెంబర్ అని ఇచ్చాను కదా, అక్కడ నెంబర్కి బదులు టెక్స్ట్ అంటాను నేను. టెక్స్ట్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ప్లేస్ హోల్డర్లో 98% బదులు నేను ఎంపీసీ అని ఇస్తాను నేను. ఎంపీసీ ఆర్ లేదు సివిల్ అంటాను నేను. ఎందుకంటే ఎవరైనా సరే డిప్లొమాలో సివిల్ చేసిన వాళ్ళు ఉంటారు, మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అర్థం అవ్వడం కోసం అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను అదొక గ్రూప్ ఇదొక గ్రూప్గా నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ ఇంకోసారి మనం చూద్దామండి. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇంటర్మీడియట్ వచ్చింది. లేదు నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకుని డిప్లొమాకి సంబంధించిన ఫీల్డ్ నేను ఏ బ్రాంచ్ చేశాను అది ఇక్కడ నేను ఎంట్రీ చేసుకుంటాను. ఆ తర్వాత దాని యొక్క పర్సంటేజ్ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను అండ్ ఆ తర్వాత నాకు కావాల్సినటువంటి కోర్స్ కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను. సో ఇది వచ్చేపాటికంటే నార్మల్ బేసిక్ ఒక HTML స్ట్రక్చర్ అనమాట. ఆ నెక్స్ట్ మనం వచ్చేపాటికంటే దీంట్లో నార్మల్గా ఇప్పుడు మనం CSS అనేది మనం ఏ విధంగా మనం ఒక స్టైల్స్ అనేది దీంట్లో మనం అప్లై చేసి
ఏ విధంగా మనం దీనికి కొంచెం కస్టమర్ అనేది ఒక క్యాండిడేట్ అనేది సైట్ని విజిట్ చేసినప్పుడు తనకు కొంచెం అట్రాక్టివ్ కనబడేలాగా ఇంకొంచెం ఏమన్నా లైక్ బార్డర్స్ వచ్చి అండ్ ఆ తర్వాత దానికి కొంచెం రేడియస్ అప్లై చేసుకొని సైడ్ కార్నర్స్ అండ్ ఎడ్జెస్ట్లో అండ్ ఇంకొంచెం నీట్గా కనబడేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ కూడా మనం ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు దీనికి ఏ విధంగా మనం సిఎస్ఎస్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు ఏంటనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దామండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ హెడ్ కింద టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసేసి అండ్ దాని కింద నేను వచ్చేపాటికి ఏంటంటే స్టైల్ ట్యాగ్ అని ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోటి స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. దీని వచ్చేపాటికి ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటారండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ లేబుల్ అండ్ ఇన్పుట్స్కి ఈ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్ ప్రతి దానికి కూడా ఏంటంటే ఒక్కొక్క స్టైల్ అనేది అప్లై చేస్తాను. అండ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా అంటే స్టైల్ అనేది అప్లై అవుతూ వెళ్తుంది ఆ యొక్క ఎలిమెంట్ అనేది అవుట్పుట్లో. సో అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో దానికన్నా ముందు ఇక్కడ నేను ఫామ్ అనే ట్యాగ్ని యూస్ చేసుకుంటాను. సో ఓకే, ఈ ఫామ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. జనరల్గా మనం ఏంటంటే వర్క్ చేసేది ఫామ్ కాబట్టి ఫామ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలన్నమాట. అండ్ నేను వచ్చేపాటికి ఇక్కడ దీన్ని నేను క్లోజ్ చేస్తాను ఫామ్స్ అని. ఓకే కదా ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనకు ఒకటి క్లియర్ అయింది. నెక్స్ట్ది వచ్చేపాటికంటే ఇక్కడ నేను ఒక డివ్ సెక్షన్ అనేది నేను ఇక్కడ రాసుకుంటాను అన్నమాట. ఈ డివ్లో నేను క్లాస్ అనేది తెచ్చుకుంటాను. క్యాండిడేట్ నేమ్ కాబట్టి నేను సిఎన్ అని ఇస్తాను. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు దీని వరకు ఒక సెక్షన్ కింద ఇప్పుడు ఇది మారిపోతుంది అనమాట. డివ్ అంటే ఏం లేదండి, ఈచ్ అండ్ మనం ఎక్కడైతే డివ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఎక్కడైతే మళ్ళీ మనం దాన్ని క్లోజ్ చేస్తాం అంతవరకు అది ఒక సెక్షన్ కింద అది మారిపోతుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువగా డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. ఈ డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేయకుండా మ్యాక్సిమం మీకు ఎక్కడ కూడా ఏ వెబ్ పేజ్ అనేది మీకు కంప్లీట్ అయితే అవ్వదండి. డివ్ ట్యాగ్ అనేది అంత ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాస్ సిఎన్ అని ఇచ్చాను కాబట్టి డాట్ సిఎన్ అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకుంటాను. అంటే ఇంకా అంతవరకు ఆ సెక్షన్ వరకు ఏంటంటే మనకి స్టైల్ అనేది అప్లై అవుతుందన్నమాట. అదే లేదు డైరెక్ట్గా ఒకవేళ బాడీకి ఇవ్వాలి అనుకుంటే కనుక నార్మల్ డాట్ అని లేకుండా ఓన్లీ బాడీ అని చెప్పేసి ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది మనం మెన్షన్ చేసుకొని ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఆ స్టైల్స్ అనేవి మనం అప్లై చేస్తాం అన్నమాట. లేదు ఒకవేళ ఐడి ఉంటే కనుక /ID అని ఇచ్చి ఆ ఐడి పక్కన మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో మనం కోడింగ్ అనేది మొత్తం అంతా రాసుకుంటాం అన్నమాట. సో కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ నేను ఈ క్లాస్కి అనేది ఈ క్లాస్ లోపల ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఇదంతా కంటైనర్ అనమాట. ఈ కంటైనర్ వరకు నేను స్టైల్ అనేది తెచ్చుకోవాలి కాబట్టి సో కాబట్టి నేను .cn అని పెట్టాను. చేసే కొద్దీ మీకే అర్థమవుతూ ఉంటుందండి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే హైట్ అని ఇస్తాను. హైట్ అని ఇచ్చి దాంట్లో నేను ఒక 70px అంటాను. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికి బార్డర్ వచ్చేపాటికి నన్ను అంటాను. నన్ను అంటే నాకు బార్డర్ అనేది ఏమీ కూడా వద్దు అని చెప్పేసి మనం దానికి చెప్తున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ బార్డర్ రేడియస్ నేను ఒక 10px ఇచ్చుకుంటాను. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ ఒక కలర్ అనేది నేను ఇచ్చుకున్నాను. అండ్ ఆ తర్వాత ప్యాడింగ్
ఒక 10px ఇస్తానన్నమాట. లేదో ఒక 5 అనేది సరిపోతుంది అండి 10px. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మార్జిన్ బాటమ్ 10px ఇస్తాను ఇది కూడా. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటని. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను బార్డర్ అనేది నాకు ఏమొద్దన్నాను. సో బార్డర్ అనేది నాకు ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికంటే బార్డర్ రేడియస్ 10px అన్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో కూడా నాకు 10px రేంజ్ కర్వ్ అనేది వచ్చిందనమాట. లోపల ఒక 10px గ్యాప్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మార్జిన్ బాటమ్ ఒక 10px అన్నాను కాబట్టి, అండ్ ఈ కింద ఫాదర్ నేమ్కి అండ్ ఈ క్యాండిడేట్ నేమ్కి మధ్యలో ఒక 10px గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే నాకు దీంట్లో ఇంకా లేబుల్ ఉంది అండ్ ఇన్పుట్ కూడా ఉంది. వాటికి కూడా నేను ఏంటంటే ప్రత్యేకంగా మళ్ళీ స్టైల్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను క్లాస్ అనేది ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి cn అని .cn స్పేస్ లేబుల్ అంటాను నేను. అండ్ మళ్ళీ ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్ ఉంది కాబట్టి ఈ లేబుల్కి వరకు అక్కడ అది దీనికి స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఆ తర్వాత ఇన్పుట్ అంటే దీని వరకు మళ్ళీ స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ .cn లేబుల్ అని అంటాను. సో ఇక్కడ వచ్చేపాటికి మార్జిన్ లెఫ్ట్ ఇచ్చుకొని ఈ మార్జిన్ లెఫ్ట్లో 20px అని రాస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికి పొజిషన్ రిలేటివ్ అనేది నేను ఇస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత టాప్ ఒక 15px ఇస్తాను నేను. మనకి పొజిషన్ రిలేటివ్ అనేది ఇస్తేనే మనకి టాప్ అండ్ ఆ తర్వాత బాటమ్ అయినా లెఫ్ట్ అయినా రైట్ అయినా వర్క్ అవుతాయండి. వితౌట్ పొజిషన్ రిలేటివ్ అనేది మనకి టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ ఇవేమి వర్క్ అవ్వవు. సో పొజిషన్ రిలేటివ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అది మ్యాండేటరీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది ఇందాక క్యాండిడేట్ నేమ్ అనేది కొంచెం ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం ఈ యొక్క ఇన్పుట్కి పక్కన ఉండాల్సింది, ఇప్పుడు అది కొంచెం కిందకి డౌన్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇప్పుడు ఇన్పుట్కి కూడా నేను సపరేట్గా మళ్ళీ ఇంకోటి స్టైల్ అనేది ఇస్తాను నేను. .cn ఇన్పుట్ అని ఇవ్వాలి. ఫ్లోర్ బ్రాకెట్స్. అండ్ దీంట్లో వచ్చేపాటికి ఏంటంటే నేను విడ్త్ ఒక 90% ఇస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికి మార్జిన్ లెఫ్ట్ ఒక 20px అని ఇస్తాను. అండ్ తర్వాత వచ్చేపాటికి పొజిషన్ రిలేటివ్ అండ్ తర్వాత వచ్చేపాటికి టాప్ అక్కడ దాంట్లో 15px ఇచ్చాను కదా, దీంట్లో ఒక 20. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బార్డర్ 0px అయినా అవ్వచ్చు లేదా నన్నైనా అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత బార్డర్ బాటమ్ అంటాను నేను. ఇక్కడ వచ్చేపాటికి నేను 0.3px సాలిడ్ బ్లాక్ అంటాను అనమాట.
ఇప్పుడు ఒకసారి నేను దీని అవుట్పుట్ అనేది మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక నేను దీనికి ఓన్లీ నేను ఎంత ఇచ్చాను, ఇందాక నేను 15 PX అనేది నేను మీకు ఇచ్చాను అనమాట క్యాండిడేట్ నేమ్కి. అంటే పైనుంచి ఒక 15 PX గ్యాప్ రేంజ్తో తీసుకొని నాకు ఇక్కడికి వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేప్పటికి ఏంటంటే 20 PX ఇచ్చాను నేను. 20 PX ఇచ్చినప్పుడు అది కిందకు వచ్చేస్తుంది అనమాట. కిందకు వచ్చే రాగానే బార్డర్ నన్ను అన్నాను నేను, అంటే 0 PX ఇచ్చాను కదా, అంటే ఇంకా చుట్టుపక్కల ఇంకెటు తీసుకోలేదు. అది తీసుకోకుండా డైరెక్ట్ కింద మళ్ళీ బార్డర్ బాటమ్ అని నేను ఎప్పుడైతే అనగానే నాకు కింద ఒక చిన్న సన్నని లైన్లో వచ్చిందనమాట. సో ఇది ఒక రకమైనటువంటి స్టైల్. అండ్ నేనేం చేస్తాను ఇప్పుడు, నాకు ఈ సిఎన్ లేబుల్ మొత్తం దీని వరకు నేను ఒకటి ఇచ్చుకున్నాను కాబట్టి ఈచ్ అండ్ ప్రతి దానికి కూడా నేను ఇదే స్టైల్ అనేది నేను ఇచ్చేసుకుంటాను. ఇంకా ఫాదర్కి కూడా సేమ్ ఇదే డివ్ క్లాస్ సిఎన్ అని అంటాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డివ్ సెక్షన్ అనేది క్లోజ్ చేస్తాను నేను. అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక డివ్ మళ్ళీ జీమెయిల్కి కూడా నేను సేమ్ అదే ఇస్తాను నేను. ఇక్కడ కూడా డివ్ అనేది నేను క్లోజ్ చేస్తాను. అండ్ సేమ్ మొబైల్ నెంబర్కి కూడా సేమ్ అదే ఇచ్చేస్తాను నేను. మ్యాక్సిమం అన్నిటికీ ఒకే స్టైల్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు అండి, ప్రాబ్లమే ఉండదు. నేను మళ్ళీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను డివ్ అనేది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తాను. అడ్రస్ టుక్ కూడా సేమ్ అదే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి డివ్ సెక్షన్ అనేది నేను దీంతో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మొత్తం అన్నిటికి కూడా అంటే ఒకటే రకమైన స్టైల్ అనేది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా మనం స్టైల్స్ అనేది దేనికి రావాలి, క్వాలిఫికేషన్ కోడ్ రావాలి, అండ్ ఎంట్రీ కావాలంటే దీనికి రావాలి, అండ్ తర్వాత బ్రాంచ్ నేమ్కి రావాలి. ఈ మూడింటికి కూడా అంటే మళ్ళీ సపరేట్ మనం స్టైల్స్ అనేది ఇచ్చేసుకుంటాం అనమాట. ఇచ్చేసుకుంటే మ్యాక్సిమం అంతా కూడా క్లియర్ అవుతుంది మనకి. కింద దీంట్లో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయలేదు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఇష్యూ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం. సో ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. అంటే ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే డిఓబి అంటాను అనమాట. అండ్ ఐడి నేమ్ దగ్గర వచ్చేపాటికి డిఓబి అని ఇస్తాను. అంటే ఇక్కడ వచ్చేపాటికి డేట్ ఆఫ్ ఓన్లీ డేట్ అనే ఇవ్వాలి, లేదంటే టైప్ అనేది మళ్ళీ తేడా వస్తుంది. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చింది. ఇక్కడ సైడ్ చిన్న యారో మార్క్ ఒకటి ఉంది సార్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరం ఏంటనేది మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు.
2026 మీద క్లిక్ చేస్తే మీకు ఇయర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క డేట్ అనేది మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. ఓకే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ది వచ్చేసేపాటికి మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ ఏమున్నాయంటే ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి. సో వీటికి కూడా అంటే సపరేట్ మనం ఒక కొన్ని డివ్ సెక్షన్స్ అనేవి సెట్ చేసుకొని వీటికి కూడా మనం ఇచ్చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ది వచ్చేపాటికి మళ్ళీ డివ్ సెక్షన్. సో డివ్లో మళ్ళీ క్లాస్, ఈ క్లాస్లో వచ్చేపాటికి సెలెక్ట్ కదా, నేను సెలెక్ట్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను SLQ అని పెడతాను. నేను అండ్ ఇది వచ్చేపాటికి ఏంటంటే నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. డివ్ అనేది ఇంతటితో ఒకటి క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకోటి వచ్చేపాటికి మళ్ళీ ఇక్కడ ఇంకోటి డివ్ అనేది నేను ఓపెన్ చేసుకుంటాను. క్లాస్ అనేది ఇచ్చాను. అండ్ ఇది వచ్చేపాటికి ఏంటంటే ఇంటర్కి సంబంధించింది కాబట్టి మొత్తం 2 రకాలవి అయినటువంటి ఇన్పుట్స్ అనేవి దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి నేను దీనికి వచ్చేపాటికి ఓన్లీ SL అని ఇచ్చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే సేమ్ దీనికి కూడా ఒక సపరేట్ డివ్ సెక్షన్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు. బ్రాంచ్ నేమ్ కాబట్టి నేను దీనికి BR అని ఇస్తాను. నేను క్లాస్కి నేను BR అని ఇస్తాను. నేను ఇక్కడ వచ్చేపాటికి నేను డివ్ సెక్షన్ అనేది నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఓకే, మనం ఇప్పుడు మొత్తం 3 రకాలైనటువంటి వాటికి కూడా ఏంటంటే 3 రకాల డివ్ సెక్షన్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చేసాం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా నేను మీకు చెప్తాను వీటి వరకు వచ్చేసేపాటికి. సో ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా ఫస్ట్ సెలెక్ట్లో ఈ యొక్క సెలెక్ట్లో మనకు వచ్చేపాటికి ఏంటంటే ఫస్ట్ ఇదంతా ఒక కంటైనర్. మొత్తం మనకి ఈ స్టార్టింగ్ డివ్ దగ్గర నుంచి ఈ డివ్ కింద క్లోజ్ అయింది కదా డివ్, ఇంతవరకు ఒక కంటైనర్ అనమాట. దీంట్లో ఈ కంటైనర్లో మనకి లేబుల్ ఉంది, అండ్ ఆ తర్వాత సెలెక్ట్ ఉంది, అండ్ ఆ తర్వాత ఇన్పుట్ కూడా ఉంది. ప్రతిదానికి కూడా అంటే సపరేట్గా అవసరమైతే మళ్ళీ ఇక్కడ కూడా ఒక డివ్ సెక్షన్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి రావచ్చు. ఫస్ట్ ఒకసారి ముందు మనం ట్రై చేసి చూద్దాము. సో ఓకే, ఫస్ట్ మనం డివ్ క్లాస్ SLQ అనేది చెప్పేసి ఒకటి మనం ఇక్కడ రెడీ చేసుకుందాం. సో SLQ కాబట్టి SL డాష్. సో నేను ఇక్కడ మళ్ళీ నేను ఫ్లోర్ బ్రాకెట్స్ అని నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. సో ఓకే, ఆల్రెడీ ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో సేమ్ అవే ఒకసారి ఇచ్చి చూస్తాను అసలు అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది అవుట్పుట్లో ఒకసారి మనం చూద్దాము. కాపీ చేసుకుంటాను, పేస్ట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. అవుట్పుట్లో ఎటువంటి ఏమీ రాలేదు. ఎందుకని రాలేదు? SLQ అని ఇచ్చాను కానీ నేను ఇక్కడ చూడండి డాట్ పెట్టలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కనుక మనము డివ్ అనేది మనం
ఇచ్చాము, డివ్లో క్లాస్ అనేది ఇచ్చాము కాబట్టి ఆ క్లాస్లో ఎస్ఎల్క్యూ అని ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా డాట్ అనేది ఇవ్వాలి. వితౌట్ డాట్ అది నీకు క్లాస్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది వచ్చేపాటికి మొత్తం ఇదంతా కూడా ఒక కంటైనర్. ఈ కంటైనర్లో మనకు వచ్చేపాటికి ఈ ఎస్ఎస్సి ఒకటి అండ్ ఆ తర్వాత ఈ యొక్క 99% ఈ యొక్క పర్సంటేజ్ వరకు కూడా ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా ఫిట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు కంటైనర్ వరకు మనం ఇచ్చాము ఎస్ఎల్క్యూలో, బట్ ఎస్ఎల్క్యూలో మనకి లేబుల్ ఉంది కాబట్టి నేను డాట్ ఎస్ఎల్క్యూ లేబుల్ అని నేను ఇక్కడ టైప్ చేస్తాను. లేబుల్ అని నేను ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఉన్న ఫ్లోర్ బ్రాకెట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే లేబుల్కి మార్జిన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టుంది, అది లేబుల్కి ఎస్ దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఒకసారి ఇది ఎలా ఉంది అంటే ఒకసారి మీరే చూడండి. సో ఇప్పుడు ఈ లేబుల్ అనేది ఏమైంది, క్వాలిఫికేషన్ అనేది కొంచెం డౌన్ అయింది. సో యాస్టిస్ కొంచెం సెంటర్లో లేదు కాబట్టి కొంచెం మనం కిందకి దించుకుందాం. ఇంకొంచెం హైట్ నేను ఇక్కడ దీనికి వచ్చేపాటికి 70px పెట్టాను. 70px పెట్టాను కాబట్టి నేను దీనికి ఒక 35 ఇస్తాను. ఇంకా ఇప్పుడు నాకు ఇది కొంచెం సెంటర్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ ఎస్ఎల్క్యూ లేబుల్ అని పెట్టాను కాబట్టి నెక్స్ట్ది వచ్చేపాటికి నాకు సెలెక్ట్ ఉంది. సో కాబట్టి నేను కూడా ఏం చేస్తాను, ఇప్పుడు దానికి కూడా ఇచ్చుకోవాలి కాబట్టి సేమ్ ఎస్ఎల్క్యూ సెలెక్ట్ అని ఇచ్చి ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. సేమ్ దాని పక్కనే వచ్చేలాగా పెట్టుకుంటాను అనమాట. నేను కాపీ అని పెట్టి ఇక్కడేమో సేమ్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. సేమ్ దాని పక్కనే వచ్చింది. నెక్స్ట్ వచ్చేపాటికి పర్సంటేజ్ కూడా మనకు రావాలి కాబట్టి మళ్ళీ డాట్ ఎస్ఎల్క్యూ పర్సంటేజ్ దానికి మనం ఏమి ఇచ్చాం, ఇన్పుట్ ఇచ్చాం కదా. ఎస్, ఇన్పుట్ ఇచ్చాము. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎస్ఎల్క్యూ ఇన్పుట్ అని ఇస్తాను. నేను అండ్ ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ యాషెస్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా మొత్తం అన్నీ వచ్చేసినాయి అనమాట మనకి సేమ్ పక్కనే. అండ్ 98% కాకుండా అక్కడ ఓన్లీ పర్సంటేజ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేద్దాము. నెక్స్ట్ది సో ఇప్పుడు దీని వరకు ఒకటైతే అయిపోయిందండి. నెక్స్ట్ది వచ్చేపాటికి మనకి ఎస్ఎల్ ఉంది. ఎస్ఎల్లో ఈ యొక్క ఇవి ఉన్నాయి కాబట్టి సేమ్ ఎస్ఎల్ అని చెప్పేసి సేమ్ దానికి ఏమైతే ఉన్నాయో దీనికి కూడా సేమ్ అదే ఇచ్చేద్దాము. సో దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. అండ్ కాపీ చేసుకొని ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసుకుంటాను అన్న. సో నేనేం చేశాను, ఆల్రెడీ ఎస్ఎల్క్యూ కాదు అది ఎస్ఎల్ కాబట్టి నేను దాన్ని డాట్ ఎస్ఎల్ అని పెడతాను.
ఇక్కడ ఉన్నటువంటి క్యూ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనికి కూడా ఏంటంటే ఈక్వల్గా సెంటర్గా మొత్తం అన్నీ కూడా పక్క పక్కనే వచ్చేసినాయి. ఓకే కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను పర్సంటేజ్ ఇచ్చుకున్నాను. కాకపోతే అంటే ఇక్కడ మళ్ళీ 98% అని షో చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తుంది, అక్కడ కూడా నేను ప్లేస్ హోల్డర్ కూడా అనేది నేను చేంజ్ చేసేస్తాను అనమాట. అక్కడ ప్లేస్ హోల్డర్లో ఇక్కడ 98% అని ఉంది. సో నేను కూడా ఏంటంటే నేను దీనికి పర్సంటేజ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తాను కాబట్టి ఇక్కడ నాకు అక్కడ పర్సంటేజ్ అనేది షో చేస్తుంది. సో నాకు నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే ఈ బ్రాంచ్ అనేది ఇంకా ఇది మిగిలింది అనమాట. సో ఇంకా దీనికి ఒకదానికి స్టైల్స్ అనేది అప్లై చేస్తే మ్యాక్సిమం అయిపోతుంది. సో కాబట్టి ఏమీ వద్దండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలాగే నేను మళ్ళీ దీన్ని ఇలా కాపీ పేస్ట్ చేసేసుకుంటాను. కాకపోతే మనకి దీంట్లో ఇన్పుట్స్ లేవు, ఓన్లీ సెలెక్ట్ వర్క్ ఉంది కాబట్టి సెలెక్ట్ వర్క్ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసేపాటికి నెక్స్ట్ ఇచ్చుకున్న తర్వాత గాయస్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ వచ్చేపాటి నేను బిఆర్ అని మెన్షన్ చేస్తాను, ఎందుకని నేను దానికి క్లాస్లో బిఆర్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా అంతే, ఈ ఎస్ఎల్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసి బిఆర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను. నేను ఇక్కడ కూడా అంతే, బిఆర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి దీని అవుట్పుట్ మనం చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏంటంటే నాకు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు మిగిలిన బ్యాలెన్స్ ఏంటంటే ఆ కాలేజ్ నేమ్ అనేది పైన ఒక హెడర్ లాగా రావాలి. గాయస్ ఇప్పుడు వచ్చేపాటి నేను ఏం చేస్తానంటే హెడర్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. అండ్ ఈ హెడర్ అనేది ఇక్కడ ఫామ్ పైన ఇస్తాను. నేను హెడర్ అనేది నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. అండ్ దీంట్లో నేను H1 అని ఇస్తాను, నేను H1 ట్యాగ్. అండ్ దీంట్లో వచ్చేపాటికి నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చుకున్నాను నేమ్ ఒకటి, SLS ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆ నేమ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను. నేను ఈ H1 లోపల దాన్ని కాపీ పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. కాపీ దీనికన్నా టైప్ చేస్తే బాగుంటుందా? ఓకే కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి నేను ఏం చేస్తానంటే మార్క్యూ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను ఈ మార్క్యూ అనేటువంటి ట్యాగ్ అనేది మనకి జనరల్గా బేసిక్గా వచ్చేపాటికి అంటే మనకి ఏదన్నా ఒక హెడర్లో ఏదన్నా ఒక టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ అండ్ ఫర్దర్గా ఇంకోటి ఏదన్నా స్పెషల్ అట్రాక్టివ్గా ఉండడం కోసం ఏదైనా స్లైడ్ అవుతున్నట్టు అండ్ తర్వాత స్క్రోల్ అవుతున్నట్టు అండ్ ఆ తర్వాత ఆల్టర్నేట్ అంటే లెఫ్ట్ రైట్ సైడ్స్కి అది మూవ్ అవుతున్నట్టుగా మనం ఏమన్నా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ బిహేవియర్ దగ్గర నేను ఏం చేస్తానంటే స్క్రోల్ అని ఇస్తాను. నేను స్క్రోల్ అని ఇచ్చి ఇక్కడ డైరెక్షన్ దగ్గర వచ్చేపటికి మాత్రం నేను లెఫ్ట్ అనేది నేను ఇస్తాను అనమాట. అండ్ ఒకసారి ఇప్పుడు దీని ఒక అవుట్పుట్ అనేది మనం చూద్దాము. స్క్రోల్ అనేది అవుతుంది ఒక నిమిషం.
సో గైస్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ మార్కు అనేది ఇక్కడ క్లోజ్ అయింది. దీనికి మధ్యలో ఏంటంటే స్క్రోల్ అని ఉంది. సో కాబట్టి ఈ స్క్రోల్ అనేది మధ్యలో ఉంది కాబట్టి ఇది మాత్రమే నాకు అక్కడ స్క్రోల్ అయింది. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఈ మార్కు అన్న దాని దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేస్తాను నేను. రిమూవ్ చేసి ఎక్కడైతే నాకు ఈ H1 అనేది క్లోజ్ అయిందో అక్కడ నేను మార్కు అనేది నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను నేను. సో ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూద్దాం మన అవుట్పుట్. సో చూస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఎస్ఎల్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇప్పుడు నాకు అది స్ట్రైట్గా ఇది ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్కి అది స్క్రోల్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటి ఏంటంటే ఈ హెడర్కి కూడా అంటే మనం సపరేట్గా ఏమన్నా సరే ఏమన్నా స్టైల్స్ కానీ ఏమన్నా అప్లై కూడా చేసుకోవచ్చు. అవి కూడా ఎలాగే ఏంటనేది నేను మీకు ఇప్పుడు షో చేస్తాను. అన్నావు ఇప్పుడు నేను ఏంటంటే దీనికి ఎటువంటి డాట్ అని కానీ ఏమీ ఇవ్వను, డైరెక్ట్గా హెడర్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. ఎందుకంటే నేను దీంట్లో ఎటువంటి క్లాస్ సెక్షన్స్ కానీ లేదంటే ఐడి సెక్షన్స్ కానీ నేనేం తీసుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు డైరెక్ట్గా ఏదైనా ట్యాగ్కి కానీ డైరెక్ట్గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ట్యాగ్లో మీరు ఏదైతే ఇచ్చారో అది మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు క్లాస్ ఏదైనా మెన్షన్ చేస్తే ఆ క్లాస్కి మీరు ఈక్వల్స్ టు దగ్గర ఏదైతే మెన్షన్ చేశారో అక్కడ .cn అని కానీ మనం ఇచ్చారు కాబట్టి .cn అనేది ఇవ్వాలి. లేదు ఐడి ప్లస్ లేదని ఇంకోటి ఏదైనా ఇస్తే ఈక్వల్స్ అని పెట్టి /యాష్ అని ఉంటుంది కదా, ఆ యాష్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకొని ఆ యాష్ అనేది మెన్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము అక్కడ ఐడి దగ్గర మనం ఏదైతే ఇచ్చామో అది మనం ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటే అప్పుడు అది ఆ స్టైల్ అనేది ఖచ్చితంగా దానికి ఇంప్లిమెంట్ అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా హెడర్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. హెడర్ అని ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాను నేను. ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఆ యొక్క హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి లేకుండా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మొత్తం అన్నిటికి కూడా హైట్ ఇచ్చాం కాబట్టి అది వైట్ స్మోక్, అండ్ దీనికి కూడా ఏంటంటే వైట్ స్మోక్ ఇచ్చి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బార్డర్ నన్నే పెడదాం దీనికి కూడా. అంటే బార్డర్ రేడియస్ అంటే బార్డర్ రేడియస్ ఒక 10 px, అన్నిటికి 10 px ఇచ్చాం కాబట్టి దీనికి కూడా 10 px పెడదాము. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మార్జిన్ బాటమ్, మార్జిన్ బాటమ్ ఒక హెడర్ కాబట్టి దీనికి ఒక 15 px పెడదాము, కలిసిపోకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూద్దాం మనం. సో ఇప్పుడు దీనికి కూడా అంటే సపరేట్గా ఒక సెక్షన్ అనేది వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసేపాటికి మనకి హెడర్ లోపల H1 అనేది ఒకటి ఉంది. సో దానికి ప్రత్యేకంగా కలర్ అనేది మళ్ళీ వైట్ అని కానీ ఇంకోటి ఏదైనా ఇస్తే కలిసిపోతుంది కాబట్టి అది అలాగే ఉంచేద్దాము. ఫాంట్ సైజ్ ఒకటి పెంచుదాము. దానికి హెడర్ అని ఇచ్చేసి H1 అంటాను నేను. H1 అని పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫాంట్ సైజ్ పెంచుదాం మనం. ఫాంట్ సైజ్ వచ్చేపాటికి ఒక 40 px అంటాను నేను. ఫాంట్ సైజ్ ఒక 40 px సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి మనం. ఒకసారి చూద్దాము. మొత్తం ఇదంతా ఈ విధంగా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలరు సో బాడీ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం కలర్ ఇవ్వాల్సింది బాడీకి కాబట్టి
బాడీ బ్యాక్ గ్రౌండ్ కలర్. సరే అన్ని వైటే ఇచ్చాము. సరే బ్లాక్ ఇచ్చి చూద్దాం. నాకు తెలిసి చాలా వరకు తెలిసిపోతాయి. లేదు. సో ఇది ఒక నార్మల్ శాంపుల్ వెబ్ పేజ్ అండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి మనం క్రియేట్ చేసుకొని ఏమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సిఏ కానీ లేదు తర్వాత ఫర్దర్గా మనము స్టేట్ వైజ్ పరంగా ఇంకొక ఏమన్నా వెబ్ పేజెస్ రిజిస్ట్రేషన్ పేజెస్ ఉంటాయి కదండి, లైక్ లాగిన్ పేజెస్ ఒకటి, మళ్ళీ తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడం కోసమని. సో ఇటువంటి రకరకాలైనటువంటి వెబ్ పేజెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ ప్లేస్లో ఇంకొకటి స్కై బ్లూ ఇచ్చి చూద్దాం ఎలా ఉంటుంది అంటే. సో ఈ విధంగా ఇది కొంచెం పర్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆ తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో మనం దీనికి ఒకటి ఫిట్ చేయలేదు, బటన్ అనమాట. సబ్మిట్ బటన్ అనేది నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయలేదు. సో కాబట్టి నేను ఆ బటన్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. బటన్ టైప్ సబ్మిట్. సో ఇక్కడ కూడా అంటే నేను సబ్మిట్ అంటాను నేను. సో సబ్మిట్ అనే బటన్ వచ్చింది కాబట్టి, అండ్ ఈ బటన్కి కూడా అంటే మనం డిఫరెంట్ ఒక చిన్న స్టైల్ అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. లాస్ట్లో వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బటన్ యొక్క చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ సబ్మిట్ బటన్ మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇక్కడ నేను ఆల్రెడీ ఎటువంటి నేమ్గా నేమ్ మెన్షన్ చేయలేదు. సో అది నాకు షో చేస్తుంది అనమాట. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఏదైనా మెన్షన్ చేసి అండ్ ఆ తర్వాత సబ్మిట్ అంటే నాకు డాడీ నేమ్ ఫాదర్ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు, మదర్ నేమ్ మెన్షన్ చేయలేదు, డేట్ ఆఫ్ బర్త్. సో వీటన్నిటి కూడా నేను రిక్వైర్డ్ అనేది నేను అక్కడ నేను మెన్షన్ చేశాను కాబట్టి సో ఆ మెసేజ్ అనేది నాకు ఇక్కడ ఏంటంటే షో చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడ రిక్వైర్డ్ అనేది నేను కనుక ఏం మెన్షన్ చేయకుండా దాన్ని అలాగే వదిలేసి ఉంటే అది డైరెక్ట్గా నాకు ఏంటంటే తీసేసుకొని డేటాబేస్లో అది స్టోర్ చేసేసుకుంటుంది. సో అప్పుడు ఏంటంటే అది కొంచెం సివియర్ ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి నేనేం చేస్తాను, ఈ సబ్మిట్ బటన్కి కూడా సపరేట్ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది నేను అప్లై చేసుకుంటాను. ఎందుకంటే అది ఓన్లీ నార్మల్ ఏదో ఒక చిన్న బటన్లో ఉంది, అది కూడా కొంచెం అట్రాక్టివ్గా లేదు కాబట్టి. సో నేనేం చేస్తానంటే దానికి కూడా సపరేట్గా ఒక మంచి ఏదైనా ఒక స్టైల్ ఉండేలాగా ఏదైనా అట్రాక్టివ్గా ఉండేలాగా నేను అప్లై చేస్తాను. సో బటన్ డైరెక్ట్గా నేను ఎటువంటి క్లాసెస్ కానీ ఐడీస్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను దానికి నార్మల్గా ఏమన్నా స్టైల్స్ అనేవి నేను అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ బటన్లో నేనేం చేస్తాను అంటే విడ్త్ ఒక 100 px తీసుకుంటాను. అండ్ ఆ తర్వాత హైట్ ఒక 50 px తీసుకుంటాను. అండ్ దాని తర్వాత బోర్డర్ నన్నని ఇస్తాను నేను. బోర్డర్ అనేది నేను ఇక్కడ నన్ అనేది ఇస్తాను అనమాట. అండ్ ఈ బోర్డర్ నన్ అనేది ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఏదో ఒకటి ఇచ్చుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే బాడీకి నేను స్కై బ్లూ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నేను ఒకసారి నార్మల్ ఒక ఎల్లో ఇచ్చి చూద్దాము.
సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. అండ్ దాని మీద సబ్మిట్ అనేది ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెంచుకోవాలి. అండ్ ఫాంట్ సైజ్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ ఒక 15px ఇచ్చి చూస్తాను నేను, ఇది ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ అనేది చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటని. అంతా ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇదిగా ఉంది. సో ఒకసారి నేను అంత లుక్ అనిపించలేదు. బోర్డర్ రేడియస్ కూడా ఒకసారి మార్చి చూస్తాను నేను. సో బోర్డర్ రేడియస్ వచ్చేపాటికి నేను ఒక 10px అంటాను నేను. ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. అంత చేంజ్ అవ్వలేదు, కొంచెం చేంజ్ ఏమైనా అయిద్దామో చూద్దాము. మనము విడ్త్ ఒక 100px, ఇది ఒక 50px ఇచ్చాం కాబట్టి ఒక 30px ఇచ్చి చూద్దాము. ఇప్పుడు ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే నేను ఎక్కడైతే ఇంకా ఏమైతే ఫిల్ అవుట్ చేయలేదో అవి కూడా ఫిల్ చేయండి అని చెప్పేసి నాకు మెసేజ్ అనేది షో చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా కోడింగ్ అనేది రాయొచ్చు, HTML అండ్ CSS వితౌట్ జావా స్క్రిప్ట్ తోటి మనం ఇంకా ఏ విధంగా అనేది మనం రాయొచ్చు ఏంటి అనేది ఇంకా మా ఛానల్లో ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. సో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.